హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం యాజ్ ఐ గ్రూ ఓల్డర్ రిటన్ బై లాంగ్స్టన్ హ్యూగ్స్. సో యాజ్ ఐ గ్రూ ఓల్డర్ అనేది ఒక పోయం. ఇట్ వాస్ రిటన్ బై లాంగ్స్టన్ హ్యూగ్స్. హియర్ ఫస్ట్ వి విల్ నో అబౌట్ ది పోయట్ ఆర్ ది ఆథర్. అతని గురించి చూసుకుంటే అతని బర్త్ అండ్ డెత్ గురించి చూసుకుందాం. 1st February 1901 జాప్లిన్, మిస్సోరీ, యునైటెడ్ స్టేట్స్లో అతను పుట్టాడు. అండ్ డెత్ చూసుకుంటే 22nd May 1967 అట్ ది ఏజ్ ఆఫ్ 66 ఇయర్స్కి ఆయన చనిపోయారు. జేమ్స్ మిల్సర్ లాంగ్స్టన్ హ్యూగ్స్, February 1, 1902, May 22, 1967. This is about his full name and his date of birth and death. Was an American poet, social activist, novelist, playwright and columnist from Joplin, మిస్సోరీ. సో ఇతని గురించి చూస్తే ఈయన పోయెట్, సోషల్ యాక్టివిస్ట్, నావలిస్ట్, కాలమ్నిస్ట్, ప్లే రైట్ అనేసి ఇతనికి చాలా చాలా వాటిల్లో కూడా అతను పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అన్నిట్లోనూ ఆయనకు ప్రావీణ్యం అనేది ఉంది. He was one of the earliest innovators of the new literary art form called jazz poetry. So jazz poetry అనే న్యూ లిటరరీ ఆర్ట్లో ఉన్న ఇన్నోవేటర్స్, అంటే దాన్ని ఇన్నోవేషన్లో అంటే కనుక్కున్న వాళ్ళలో, ఆ లిటరరీ ఫామ్ని కనుక్కున్న వాళ్ళలో హీ ఈస్ ఆల్సో వన్. హ్యూగ్స్ ఈజ్ బెస్ట్ నోన్ యాజ్ ఎ లీడర్ ఆఫ్ ది హార్లెమ్ రెనెసెన్స్. సో హార్లెమ్ రెనెసెన్స్కి హీ ఈజ్ వన్ ఆఫ్ ది లీడర్. హీ వాస్ ఏ రివైవల్ ఆఫ్ ఆఫ్రికన్ అమెరికన్ ఆర్ట్స్. ఆయన ఆఫ్రికన్ అమెరికన్ ఆర్ట్స్కి ఒక రివైవల్. లాంగ్స్టన్ హ్యూగ్స్ వన్ 9 awards డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్, ఇంక్లూడింగ్ 7 fellowships అండ్ హానరరీ డిగ్రీస్. సో ఇవి వచ్చేసి ఆయన అవార్డ్స్ గురించి. ఇట్ ఈస్ లైక్లీ దట్ లాంగ్స్టన్ హ్యూగ్స్ వాస్ ఇన్స్పైర్డ్ టు రైట్ దిస్ పోయం ఫ్రమ్ హిస్ రియల్ లైఫ్ డే టు డే ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ బ్లాక్ మ్యాన్ ఇన్ ఎర్లీ 1900s ఇన్ న్యూయార్క్. సో ఎర్లీ 1900sలో డే టు డే లైఫ్లో, రియల్ లైఫ్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ యాజ్ ఎ బ్లాక్ మ్యాన్గా దాన్ని ఇన్స్పైర్ అయ్యి దాంతో వల్లనే ఈ పోయం రాశారంట. యాజ్ ఐ గ్రూ ఓల్డర్ అపియర్స్ ఇన్ లాంగ్స్టన్ హ్యూగ్స్ ఫస్ట్ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్. ఆయన రాసిన పోయమ్స్లో ఫస్ట్ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్లో ఈ పోయం అనేది ఉంటుంది. ద వెరీ బ్లూస్ ఇన్ 1926. సో ద వెరీ బ్లూస్ అనేది ఇంకొక పోయం, అది 1926లో రాశారు. వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ బుక్స్ ఆఫ్ ది హార్లెమ్ రెనెసెన్స్. సో ఇది వచ్చేసి లాంగ్స్టన్ హ్యూగ్స్ గురించి. మన పోయిట్ గురించి ఆర్ ఆథర్ గురించి కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ థీమ్ చూద్దాం. In the poem, the intense symbolic language expresses frustration with racial barriers that blocks the black speaker from their dreams. సో ఈ లెసన్లో మనం ఏం తెలుసుకుంటాము అంటే ఫ్రస్ట్రేషన్. అంటే ఇక్కడ మనం ఇందులో యూజ్ చేసే ఈ లాంగ్వేజ్ వల్ల మనకేం తెలుస్తుంది అంటే సోషల్ బ్యారియర్స్ ఉంటాయి కదా, లైక్ రేషియల్ బ్యారియర్స్, లైక్ బ్లాక్, వైట్ అనేసి, నల్ల జాతి, తెల్ల జాతి అనేసి రేషియల్ బ్యారియర్స్ ఉంటాయి కదా, వాటి వల్ల కళలు అంటే వాళ్ళ జీవితంలో ఉన్న ఆశయాలను రీచ్ కాలేనటువంటి ఒక బ్లాక్ స్పీకర్ అలాంటి ఆ రేషియల్ బ్యారియర్స్ మీద కోపంతో, ఫ్రస్ట్రేషన్స్తో మాట్లాడే మాటల్ని మనం ఇక్కడ చూడొచ్చు. జస్ట్ వెన్ ది స్పీకర్ సీమ్స్ ఆన్ ది వర్జ్ ఆఫ్ గివింగ్ అప్, దే వాయిస్ డిటర్మినేషన్ టు బ్రేక్ త్రూ ద వాల్ అండ్ అచీవ్ ది లైఫ్ దే వాంట్. సో ఇక మన స్పీకర్ వదిలేద్దాం, ఇక నా వల్ల కాదు, నేను నా డ్రీమ్ని అచీవ్ చేయలేను అనుకున్నాడు. కాకపోతే అతని లోపల ఉన్న వాయిస్ అండ్ హిస్ డిటర్మినేషన్ వల్ల అతను ఏం చేస్తాడంటే ఆ ఉన్న అడ్డుగోడల్ని బద్దలు కొట్టేసుకొని అయినా సరే అతని లైఫ్లో అతనికి కావాల్సింది అచీవ్ చేయాలి అనేసి అనుకుంటాడు. ద పోయమ్స్ కోర్ థీమ్స్ ఇంక్లూడింగ్ బ్లాక్నెస్, రేసిజం, థ్వాటెడ్ డ్రీమ్స్ అండ్ సర్వైవింగ్ హోప్ వుడ్ కమ్ టు డిఫైన్ హ్యూగ్స్ బెస్ట్ అండ్ నోన్ పోయట్రీ. సో ఇందులో ఆల్ ఓవర్గా మనం ఏం తెలుసుకుంటాం, బ్లాక్నెస్ అనేసి, రేసిజం అనేసి, డ్రీమ్స్, నెక్స్ట్ సర్వైవింగ్ హోప్, ఇలాంటివన్నిటి గురించి మనం నేర్చుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి సమ్మరీ. ఇన్ ద ఫస్ట్ స్టాన్సా ఆఫ్ యాజ్ ఐ గ్రూ ఓల్డర్, ద స్పీకర్ బిగిన్స్ బై లుకింగ్ బ్యాక్ ఆన్ ది పాస్ట్ అండ్ కన్సిడరింగ్ వాట్ హిస్ డ్రీమ్ యూస్ టు లుక్ లైక్. సో ఈ పోయం బిగినింగ్లో ఫస్ట్ స్టాన్సాలో మనకి ఏం కనిపిస్తుంది అంటే పోయట్లు అంటే ఇక్కడ స్పీకర్ ఏం మాట్లాడుతున్నాడు అంటే అతని గతం జ్ఞాపకాలు చేసుకుంటున్నాడు. అతను ఏం గుర్తు చేసుకుంటున్నాడు అంటే అతని పాస్ట్, ఆ పాస్ట్లో అతను ఏం గుర్తు చేసుకుంటున్నాడు అని అంటే అతని డ్రీమ్ని గుర్తు చేసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరికి ఒక కళ అనేది ఉంటుంది, ఆశయం అనేది ఉంటుంది, అది అందరికీ గుర్తుంటుంది వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా. కానీ ఇక్కడ మన స్పీకర్ ఏమైంది అంటే అతను గుర్తు చేసుకుంటున్నాడు, అంటే తన కళని తాను మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయాడు, ఎలా మర్చిపోయాడు అనేది మనం ఈ పోయంలో తెలుసుకుంటాం. Although it was a long time ago, the speaker notes
and he has almost forgotten what his dream was. He can remember that at the time it was bright like a sun. సో చాలా కొన్ని సంవత్సరాల క్రితం స్పీకర్కి గుర్తుండి ఏంటి అంటే అతనికి ఒక డ్రీమ్ ఉంది, కానీ ఆ డ్రీమ్ని అతను మర్చిపోయాడంట. హీ హ్యాస్ ఫర్గటన్ వాట్ హిస్ డ్రీమ్ వాస్. ఎలా మర్చిపోయాడు, ఎందుకు మర్చిపోయాడు అని చూసుకుంటే అతని డ్రీమ్ గుర్తు రావట్లేదు కాబట్టి ఫస్ట్ అసలు అతని డ్రీమ్ ఏంటి అని గుర్తు చేసుకునే ముందు అతనికి ఆ డ్రీమ్ ఎలా ఉంటుందా అని కనిపించింది. అది డ్రీమ్ ఎలా ఉంటుంది అంటే లైక్ ద బ్రైట్ లైక్ ఎ సన్. ఇట్ వాస్ లైక్ బ్రైట్ లైక్ ఎ సన్. ఒక సూర్యుడు ఎంత వెలుగుతూ ఉంటాడో అతని డ్రీమ్ కూడా అంత ప్రకాశిస్తూ ఉంటుందంట. ఆ డ్రీమ్ ఏంటి అనేది మనకు డైరెక్ట్గా చెప్పారు, బట్ మనకి అర్థమైపోతుంది. ద పోయెట్ ఈస్ కంపేరింగ్ హిస్ డ్రీమ్ టు ద సన్స్ వార్మ్త్, బ్రైట్నెస్ అండ్ సింబాలిక్ క్వాలిటీస్. సో ఇక్కడ అతని డ్రీమ్ని సన్ యొక్క వామ్త్, వెచ్చదనం, వీటితోని బ్రైట్నెస్, దాని యొక్క లైట్నింగ్ బ్రైట్నెస్ ఉంటుంది కదా, వెలుగుతోని అండ్ సింబాలిక్ క్వాలిటీస్తోని కంపేర్ చేస్తున్నారు. హిస్ డ్రీమ్ సజెస్టెడ్ అండ్ ఆప్టిమిస్టిక్ ఫ్యూచర్. ఎప్పుడైనా సూర్యుడు అంటే ఏంటి, ఒక పాజిటివ్ అనేసి అనుకుంటాం కదా, ఒక పాజిటివ్ ఫ్యూచర్ గురించి అతని డ్రీమ్ అయి ఉంటుంది. ఇన్ విచ్ హీ కుడ్ బి సక్సెస్ఫుల్, ప్రొవైడ్ ఫర్ దోస్ హీ లవ్డ్ and likely find general happiness that would make life worth living. సో అతని లైఫ్లో అతని డ్రీమ్ ఏమై ఉంటుంది, ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ ఫ్యూచర్ గురించే ఉంటుంది. అందులో అతను సక్సెస్ ఉండాలి, అలాగే అతని లవ్డ్ వన్స్ కూడా హ్యాపీగా ఉండాలి, అతనికి నచ్చినవన్నీ ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనే విషయాన్ని అతను ఖచ్చితంగా అనుకుంటున్నాడు. Although the speaker does not describe in detail, it becomes clear that a free life or a life free of discrimination, prejudice and the horrors of racism are his dreams. సో యాక్చువల్గా అతని డ్రీమ్ ఏంటి అంటే ఒక ఫ్రీ లైఫ్ కావాలంట. దేని నుంచి అంటే డిస్క్రిమినేషన్, తేడాలు చూపిస్తారు కదా, నల్ల జాతి తెల్ల జాతి, మీరు అది మీరు ఇది అని, ఆ తేడాల నుంచి అతనికి ఫ్రీ కావాలంట. జస్టిస్, న్యాయం కావాలి. అండ్ రేసిజం అనే ఈ హారర్ ఉంటుంది కదా, ఒక భయానకమైంది, దాని నుంచి అతనికి ఫ్రీడమ్ కావాలి. అదే ఇతని డ్రీమ్. ఓకే, సో అటువంటి ఆ డ్రీమ్ అనేది సూర్యునిలాగా వెలుగుతూ ఉంది. బట్ గ్రాడ్యువల్లీ ఎ వాల్ సెపరేటెడ్ హిమ్ ఫ్రమ్ ది లైఫ్ హీ డ్రీమ్డ్ ఆఫ్. అతని డ్రీమ్ ఉంది కదా, అతను కలలు కంటున్నాడు, అతని కలలు కలే ప్రపంచం ఎలా ఉంది, ఎటువంటి స్వార్థం లేకుండా హ్యాపీగా ఉండాలనుకున్నటువంటి, ఎటువంటి రేషియల్ డిస్క్రిమినేషన్ లేకుండా ఉండాలనుకున్నటువంటి డ్రీమ్ అతనికి ఉంది. కానీ ఆ డ్రీమ్ ఏమైంది అంటే ఒక వాల్ అనేది సపరేట్ చేసింది మళ్ళీ. అంటే తన డ్రీమ్కి తనకి మధ్యలో ఒక వాల్, ఒక బ్యారియర్ అనేది, అడ్డుగోడ అనేది ఇద్దరి మధ్యలో ఉన్నదన్నమాట, స్టార్ట్ అయింది వాళ్ళిద్దరి మధ్యలో. ద వాల్ గ్రూ హయ్యర్, dimming their hopes until it blocked them from their dream completely, like a wall blocking out sunlight. సో ఈ డ్రీమ్ ఏమైంది అంటే, ఈ డ్రీమ్ ఒకవైపు ఉంది, స్పీకర్ ఒకవైపు ఉన్నాడు, మధ్యలో ఒక వాల్ అనేది పెరగడం స్టార్ట్ అయింది. అది మెల్లిమెల్లిగా స్లోగా పెరుగుతూ 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 అటువైపు ఉన్న అతని డ్రీమ్ ఫస్ట్ కొంచెమే కనబడింది, అలా 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 అది కనబడకుండా పోయింది. ఈ వాల్ అనేది కంప్లీట్గా ఫుల్గా స్కైని రీచ్ అయ్యేలాగా అయిపోయేసరికి అతనికి అతని డ్రీమ్ అనేది కంప్లీట్గా కనబడకుండా అయిపోయింది. ఇక అతనికి ఆ లైటింగ్, ఆ సన్లైట్ అనేది కనబడట్లేదు. ద వాల్ ఆర్ బ్యారియర్ సజెస్ట్ ద రియల్ వరల్డ్ రేసిజం అండ్ డిస్క్రిమినేషన్ ద స్పీకర్ మేడ్ త్రూ అవుట్ హిస్ లైఫ్. సో ఇక్కడ అటువైపు ఉన్న ఆ ఫ్రీడమ్ అనేది లేదు. ఎందుకు, ఒక వాల్ అనేది మూసేసింది. ఈ వాల్ అనేది ఏంటి అని అంటే రియల్ వరల్డ్ రేసిజం అండ్ డిస్క్రిమినేషన్. సో ఈ రేసిజం, డిస్క్రిమినేషన్ అనే ఒక వాల్ అతనికి ఫ్రీడమ్ అనే ఆ డ్రీమ్ని అచీవ్ చేయకుండా చేసింది. ఎందుకంటే అతని లైఫ్లో అతను నిజంగా ఫేస్ చేసినటువంటిది ఈ రేసిజం అండ్ డిస్క్రిమినేషన్. ఇట్ ప్రివెంటెడ్ హిమ్ ఫ్రమ్ అసెసింగ్, సీయింగ్ ఆర్ ఈవెన్ రిమెంబరింగ్ హిస్ డ్రీమ్. సో ఆ వాల్ ఎంత పెద్దగా అయిపోయింది అంటే అతనికి అటు సైడ్ ఉన్నటువంటి అతని డ్రీమ్ కనబడలేదు. సో ఇన్ ద సేమ్ వే ఇతనికి కూడా అతనికి కావాల్సిన ఫ్రీడమ్ అనే ఆ కళ, ఆ కోరిక అనేదాన్ని పూర్తిగా అతను మర్చిపోయాడు. ఇట్ కన్స్యూమ్డ్ హిస్ లైఫ్, బాక్సింగ్ హిమ్ ఇన్ టు స్పెసిఫిక్ డే టు డే ఛాలెంజెస్. సో అలా ఏమైపోయింది, ఇతని జీవితం మొత్తం ఆ వెలుగుకి దూరంగా వచ్చేసి అతని జీవితాన్ని మొత్తాన్ని అది కన్జ్యూమ్ చేసుకుంది, అంటే లాక్కుంది. అతని జీవితం మొత్తం ఛాలెంజెస్తోనే సరిపోయింది. ఇట్ క్యాస్ట్ షాడో ఓవర్ హిస్ లైఫ్.
హీస్ ఫోర్స్ టు కంటెంట్ విత్ రేషియల్ సెగ్రిగేషన్ అండ్ డిస్క్రిమినేషన్. సో అలా ఆ అడ్డుగోడ వచ్చేసరికి ఏమైంది, అటున్న వెలుగు రాకుండా ఆ గోడ నీడ అనేది తన మీద పడింది. నీడ అంటే ఇక్కడ మంచి కాదు. ఓకే, ఆ నీడ అనేది ఏంటి అంటే వాళ్ళు చేసే అటువంటి ఆ సోషల్ డిస్క్రిమినేషన్, ఆ రేషియల్ డిస్క్రిమినేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నథింగ్ బట్ ఆ షాడో అనమాట. సో అలా అతనికి ఇష్టం లేకుండానే అక్కడున్న లైఫ్ని ఆ నీడలో అతను బ్రతకాల్సి వచ్చింది. సొసైటీ రియలైజ్డ్ అండ్ డిఫైన్ హిమ్ యాజ్ బ్లాక్. సో అలా అతన్ని ఆ నీడలో ఏమని గుర్తించారు అంటే ఒక బ్లాక్, నల్ల జాతివాడు అనే ఒక గుర్తింపు సొసైటీ ఆయనకు ఇచ్చింది. హీ లైస్ డౌన్ ఇన్ ఇట్ అండ్ కాన్ సీ ద లైట్ ఆఫ్ ది డ్రీమ్ బిఫోర్ హిమ్. సో ఇక అతను ఆ నీడలోనే ఉండిపోయాడు. ఆ వెలుగు అనేది, ఆ డ్రీమ్ యొక్క వెలుగు అనేది అతనికి చేరలేదు. ద వరల్డ్స్ క్రూయల్ బిలీవ్స్ అండ్ అన్విల్లింగ్నెస్ టు యాక్సెప్ట్ మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ డిఫరెంట్ స్కిన్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ డ్రెయిన్ హిస్ ఎనర్జీ. సో అక్కడున్న అమెరికన్స్ ఈ ఆఫ్రికన్స్ని అస్సలు కూడా విల్లింగ్ లేదు వాళ్ళకి. ఆఫ్రికన్స్ని వాళ్ళతో పాటు ఈక్వల్గా చేసుకోవడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. వీళ్ళ డిఫరెంట్ స్కిన్, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ అనేసి వాళ్ళ యొక్క నమ్మకాలు, క్రూయల్ బిలీఫ్స్ అన్నమాట. అండ్ అన్విల్లింగ్నెస్ అంటే ఇష్టం లేకుండా వాళ్ళు వీళ్ళ మెన్ని కానీ ఉమెన్ని కానీ వాళ్ళలో కలుపుకోవడానికి ఎప్పుడూ కూడా యాక్సెప్ట్ చేయలేదు. అలా వాళ్ళు ఎప్పుడు వేరు అనే మాట అతనిలో ఉన్న ఎనర్జీని డ్రైన్ చేసేసింది. ఆల్ అరౌండ్ ది స్పీకర్ ఈస్ డార్క్నెస్. సో తన చుట్టూ ఇప్పుడు ఏముంది, చీకటితో నిండిపోయింది, వెలుగు అనేది లేదు. హీ అడ్జస్ట్ హిస్ డార్క్ హ్యాండ్స్, that is nothing but symbols of black power, to find the strength to smash the barrier and attain his dream. సో అతని హ్యాండ్స్ ఏంటి, బ్లాక్ పవర్ని అతను ఏమంటున్నాడు అంటే అరిచేస్తున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు, స్ట్రెంగ్త్ తెచ్చుకో, ఈ బ్యారియర్, ఈ వాల్ని కంప్లీట్గా నాశనం చేసేయు, దీన్ని బద్దలు కొట్టేసేయు, అండ్ అటైన్ హిస్ డ్రీమ్. దాన్ని బద్దలు కొడితే ఏమవుతుంది, ఈ నీడపోయి ఆ వెలుగు అనేది వస్తుంది. అలా నా డ్రీమ్ని నేను అటైన్ చేసుకోవచ్చు. ద డార్క్ హ్యాండ్ రిప్రజెంట్స్ ద పవర్ అండ్ చాయిస్ ఆఫ్ హిమ్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ హిస్ ఓన్ లైఫ్ వన్స్ అగైన్. సో ఇక్కడ డార్క్ హ్యాండ్స్ అంటే ఏంటి, అతని శక్తి, అతని లోపల అతనికి ఉన్నటువంటి పవర్, అతని లైఫ్ అనేది అతని కంట్రోల్లోకి అతను తెచ్చుకోవడం. అలా తెచ్చుకుంటేనే అప్పుడు అక్కడ ఉన్న ఆ వాల్ని బద్దలు కొట్టొచ్చు. With his hands he is going to break through the walls of prejudice and racial discrimination. అలా అతని పవర్తో అతను ఆ వాల్ని బ్రేక్ చేస్తే ఏమవుతుంది, ఆ అన్యాయం అనేది, ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది పోతుంది. He wants to find the brightness and hope of his youthful dreams and those of other men and women like him within their everyday lives. So అతని యొక్క కాకుండా అతనితో పాటు ఉండే మెన్, ఉమెన్ ఇలాంటి వాళ్ళందరూ ప్రతిరోజు ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు కదా, వాళ్ళందరికీ కూడా అతను వెలుగును తీసుకుని రావాలి, ఒక హోప్, ఆశని, నమ్మకాన్ని తీసుకుని రావాలి అనేసి అతను ఎలాగైనా ఆ గోడల్ని బద్దలు కొట్టి ఆ చీకట్లోంచి ఆ వెలుగును బయటికి తీసుకుని రావాలి. ఈ సోషల్ డిస్క్రిమినేషన్ని తీసుకెళ్ళి మనం దాన్ని బద్దలు కొట్టేసి అతనికి ఫ్రీడమ్ అనేదాన్ని తెచ్చుకోవాలి అనేసి అనుకున్నాడు. సో ఇదంతా కూడా ఒక రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల రాసినటువంటి పోయం. నెక్స్ట్ కంక్లూషన్లో చూస్తే, ఇట్ షుడ్ ఆల్సో బీ నోటెడ్ దట్ ద పోయం ఈస్ అబౌట్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆఫ్రికన్ అమెరికన్ మెన్ అండ్ ఉమెన్ డ్యూరింగ్ లాంగ్స్టన్ హ్యూగ్స్ లైఫ్ టైం. సో ఈ పోయం ఎప్పటిది అంటే మన లాంగ్స్టన్ హ్యూగ్స్ లైఫ్ టైంలో ఉన్నటువంటి ఆఫ్రికన్ అమెరికన్స్ ఉంటారు కదా, అమెరికాలో ఉన్నటువంటి ఆఫ్రికన్స్ యొక్క లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అన్నమాట. బట్ ఇట్ ఈస్ స్టిల్ ఇన్క్రెడిబుల్లీ అప్లికేబుల్ టుడే. ఇది ఇప్పటికీ కూడా అప్లికేబుల్ అవుతూనే ఉందంట. దిస్ ఈస్ రిగార్డింగ్ ద లైఫ్స్ ఆఫ్ మార్జినలైజ్డ్ గ్రూప్స్ విత్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ అరౌండ్ ది వరల్డ్ అండ్ ఎనీవన్ హూ హ్యాస్ ఎన్కౌంటర్డ్ ఏ బౌండరీ టు సక్సెస్ డ్యూ టు హౌ దే లుక్, వే దే ఆర్ ఫ్రమ్, their race, sexual identity and more. సో ఇదంతా మార్జినలైజ్ గ్రూప్స్. సో కొంతమందిని వాళ్ళు సపరేట్ చేసి వెలివేయడం లాంటిది, ఇలాంటి వీళ్ళు ఇది జాతి, వీళ్ళు ఆ జాతి అనేసి ఇప్పటికీ కూడా ఓన్లీ అమెరికానే కాదు, వరల్డ్లో కూడా ఇప్పటికీ చాలా ప్లేసెస్లో వాళ్ళ చూడ్డానికి ఎలా ఉన్నారు, వాళ్ళు ఎక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ సెక్షువల్ ఐడెంటిటీ ఏంటి, వాళ్ళ రేస్ ఏంటి అని చూసి ఇప్పటికీ కూడా బౌండరీస్ అనేవి ఉన్నాయి అనే విషయాన్ని మనకు కంక్లూషన్లో చెప్తున్నారు. ఓకే, అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ అబౌట్ యాస్ ఐ గ్రో ఓల్డర్.